ఒంగోలు నగరం అన్ని వైపులా విస్తరిస్తూ పూర్తిగా అభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగా కొప్పోలు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఈ గ్రాండ్ ఇన్ఫ్రా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని కొప్పోలు రోడ్డులో డ్రీమ్స్ స్కూల్ పక్కన నూతనంగా ఆధ్యాత్మిక హంగులతో నిర్మించబోతున్న ఈ గ్రాండ్ ఇన్ఫ్రా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ 60 గృహాల నిర్మాణం జరుగుతుందని, పూర్తిగా 3 బెడ్రూమ్లతో చైనాలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ను ఉపయోగించి ఆధునిక వసతులతో నిర్మాణాలు జరుగుతున్నాయని, నగర ప్రజలకు మంచి వసతులతో కూడినటువంటి సౌకర్యం లభిస్తుందని అన్నారు. ప్రజలు ఇలాంటివి ఎక్కువగా ఆదరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిర్వాహకులను దామచర్ల అభినందించారు. కార్యక్రమంలో పావులూరి నాగేశ్వరరావు, తులసి, వినోద్ కుమార్, సిహెచ్ చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వి గ్రాండ్ ఇన్ఫ్రా పేరు మీద ఈరోజు భూమి పూజ చేశారు. 60 యూనిట్స్ అపార్ట్మెంట్లు, 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఈరోజు చంద్రశేఖర్ అదేవిధంగా వినోద్ వీళ్ళిద్దరు కలిసి ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ని మళ్ళీ ఒంగోలులో లాంచ్ చేయడం జరిగింది. ఏదైనా కూడా మనకి టౌన్లో కర్నూలు రోడ్డు, అదే మంగమూరు రోడ్డు ఆతోంతో పాటు ఈరోజు ఇక్కడ కూడా ఒక్కోటి కూడా డెవలప్ అవుతా, ఈ ఏరియా కూడా ఎక్కువ అపార్ట్మెంట్స్ రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మన టైంలో 14-19లో ఆ రోజుల టైంలో తాగేదానికి డ్రింకింగ్ వాటర్ మేజర్ ప్రాబ్లం అయితే ఆ రోజు కొప్పోలకు కూడా పైప్ లైన్లు వేసి వాటర్ ఆ రోజు ఇచ్చాం. తర్వాత ఈ 5 years కూడా దీన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయింది. ఇక్కడేమో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ మంది కూడా ఇటు రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేము కూడా ఇంకా కూడా వాటర్ స్కీమ్స్ కానీ అదేవిధంగా ఈ సిమెంట్ రోడ్స్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. డ్రైన్స్ ఇవన్నీ కూడా తొందరలోనే అవి కూడా పెడతాం. ఇప్పుడే ఇక్కడ స్కూల్ డ్రీమ్ స్కూల్ మేడం కూడా అడుగుతూ ఉన్నారు. మేమన్నీ కూడా ఏదైతే ఆపోజిట్లో రాజీవ్ కాలనీ, అదేవిధంగా ఇందిరమ్మ కాలనీ, అదేవిధంగా మన జర్నలిస్ట్ కాలనీ, ఆ 3 కాలనీలకు కూడా 60% కంప్లీట్ చేసాం. ఆ పైనుండేవి కూడా తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తే ఈ రోడ్డు కూడా ఇంకా యాక్సెస్ రావటం కానీ ఇంకా కూడా మంచి పెరిగే ఆలోచనలు కూడా వస్తాయి. తొందరలోనే ఈ రోడ్డు కూడా ఒక లేయర్ డబుల్ రోడ్డు కూడా పోయింది కాబట్టి ఆ రోడ్డు కూడా తొందరలోనే అది కూడా పెట్టున్నాం, అది కూడా వేస్తాం. ఆ తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ దగ్గరలో వచ్చే విధంగా కూడా ఎయిర్పోర్ట్ కూడా నిన్నే జేసీ గారితో కూడా మాట్లాడాం. ఎందుకంటే లాంగ్ బ్యాక్ ఎక్విజేషన్ కూడా చేశారు 660-80 ఎకరాల వరకు. అది వాన్పిక్ దాంట్లో పక్కన ఉండటం వల్ల అది ఆగింది. ఈరోజు సెంట్రల్ మినిస్టర్ కూడా మన టీడీపీయే కాబట్టి రామ్మోహన్ నాయుడుతో కూడా మన ఎంపీ గారు మాట్లాడారు, మేము కూడా మాట్లాడాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి చిన్నది వచ్చే విధంగా ఫెసిలిటీ వచ్చే విధంగా దాన్ని కూడా ఎయిర్పోర్ట్ కూడా దాన్ని కూడా ల్యాండ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి ఒకటి ఒంగోలులో లేదు అనేది లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. ఈరోజు ఫుడ్ కానీ మంచి రెస్టారెంట్స్ కానీ, కార్ డేకర్స్ కానీ, అదేవిధంగా మంచి హోటల్స్ కానీ, మాల్స్ కానీ, ఎన్నో ఈరోజు గోల్డ్ షాప్స్ కానీ ఎన్నో కూడా ఒక్కోటి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒంగోలు కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్ అవ్వాలనేదే మా ఉద్దేశం. కాబట్టి వీళ్ళు ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ని ఇక్కడ పెట్టుకోవటం, దాన్ని మన వాళ్ళందరినీ కూడా పిలవటం చాలా సంతోషమైన విషయం. తప్పకుండా ఈ ప్రాజెక్టు బాగా సక్సెస్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ అయిపోయే లోపలే ఈ సిమెంట్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ ప్రాంతం అంతా కూడా డ్రైన్స్, సిమెంట్ రోడ్స్, డ్రింకింగ్ వాటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కరెక్ట్ చేస్తే ఇంకా కూడా వాల్యూ కూడా పెరుగుతుంది. వాళ్ళకు కూడా బాగా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీగా కట్టాలి. క్వాలిటీగా కడితేనే మనకు కూడా ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళినా కూడా కస్టమర్స్ వస్తారు. కస్టమర్స్ రావాలి అంటే మనం కరెక్ట్గా కన్స్ట్రక్షన్ కరెక్ట్గా చేసుకోవాలి. లాభం అనే కంటే కస్టమర్స్ సాటిస్ఫై అవ్వాలి.
కస్టమర్స్ ఉండేవాళ్ళు పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. అది క్వాలిటీ తోటి చేయాలని చెప్పేసి కూడా నేను కూడా వాళ్ళకి తెలియపరుస్తాను. ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడానికి వీ గ్రాండ్ ఇన్ఫ్రా అనే బ్యానర్ నేను ముందుకు వచ్చాం. చాలా సక్సెస్ఫుల్గా చేసి డిఫరెంట్ క్వాలిటీ, డిఫరెంట్ ఇంటీరియర్తో ఇద్దామని సంకల్పం. దీంట్లో స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్ కూడా ఉంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చరు, డ్రైన్స్, జిఎన్ఆర్ గారు చెప్పారు డ్రైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సిమెంట్ రోడ్లు కూడా ఈ ప్రాజెక్ట్ ఐపీఎల్లోకి వస్తాయని భావిస్తున్నాం. అది చెప్పినందుకు, అది ఇస్తానందుకు ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ చెప్తూ, ఆయన వచ్చి ఈరోజు ఇది ఇనాగ్రేట్ చేసినందుకు, శంకుస్థాపన చేసినందుకు వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ.